రండి రండి. శుభవాని పెళ్లి చూపులకు వస్తే తెల్ల జెండాల ఈవిడి దొరికి పిలుస్తుంది అంతా మన మంచిగా లేండి పదండి. రండి కూర్చోండి. దయచేయండి బాబు కూర్చోండి. నమస్కారం. నమస్కారం కూర్చోండి. ఎంత మగ పెళ్లివారమైనా తమరు కూర్చోకుండా. ఈయన తమరు కాదు, తమరు గారి పర్సనల్ సెక్రటరీ పొల్లారు. ఆ ముక్క మేము దండం పెట్టమని చెప్పాలి. సెక్రటరీ ఎంత అదిరాడంటే ఆయన ఎంత దొరుకుతాడు. అయ్యా నమస్కారం. కారం కారం కూకోండి కూకోండి. ఈ కారం గాడేవాడు ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి గారు. మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు. గంగరాజు గారా? మరి ఆ నిక్కరు అది నిక్కర్ వేసుకోకూడదండి. సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం. దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ తింది. కూకోండి కూకోండి. అయ్యా గంగరాజు గారి పద్ధతులే వేరు. ఆయన బహు కష్టజీవి. పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోడుతూనే అనకూడదు గారండి. ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నత్తల్ని పీతల్ని పట్టుకునేవారు. ఉన్నట్టుండి ఏం పుట్టిందో ఏమిటో మహానుభావుడికి. ఒక రోజున అడుగు అలా చూడండి, ఆ గ్యాలం బొంగా పట్టుకుని అంబాజీపేట నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు. అదిగో అక్కడి నుంచి తిరిగిందండి మా హర్దశ. అంతే. ప్రస్తుతం 60 మరబొట్లు, ఓ జత ఐస్ కుట్లు, ఓ పరక ఇళ్ల స్థలాలు, పుంజీడు మేడలు ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ చెప్పావు సరే, ఆడ పెంట గ్రౌండ్ ఏంటో చెప్పు.